నరదృష్టి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ, వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య. ఏమండి చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి, కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి, మొత్తం మీద నిన్నే నన్ను పీకేశారండి అని ఒకళ్ళు. మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తే కదమ్మా మీరు 15 లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో. చేస్తామండి వాళ్ళకి ఆ తానా వాళ్ళకి ఇచ్చామండి, వీళ్ళకి ఇచ్చామండి. వాళ్ళకి కాదమ్మా, పేదవాళ్ళకి ఏం చేసావు, అనాథ పిల్లలకి ఏం చేసావు, సాధువులకి ఏం చేసావు, తర్వాత మనము వికలాంగులకి ఏం చేసావు. మేము చేసేస్తామండి. అవన్నీ కాదమ్మా, మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు. ఇలా ప్రతి మనిషి అడగాలి, ప్రతి మనిషి మీరు తర్కించుకోవాలమ్మా. అలాగే రాజకీయ నాయకులు ఏమండి పోస్ట్ కోసం ట్రై చేసామండి, ఒక 50 కోట్లు అడిగాడండి. ఇప్పుడున్నటువంటి మీరందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టిపడేస్తూ ఉంటారు మీరు. వాళ్ళ పోస్టులు ఏం ఫ్రీగా ఇవ్వలేదమ్మా. వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద నుంచి వచ్చినాయి అనుకుంటున్నారేమో. అన్నీ డబ్బులమ్మా, పైకి కనబడవు. డబ్బులెట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు, పెట్టుబడి ఇసురుతారు, సంపాదించుకుంటారు. వాళ్ళు పాపం అన్నీ కరెక్ట్లే చెప్తారు, మీరు వినాలి కదా. మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు, మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు. ఇక రైతులు ఏమండి బాబు, మేము చాలా పంట వేసామండి, అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురువుగారు, మీరు చెప్పినట్టు వేసామండి, ఒక్కొక్కడికి 5-5 లక్షలు వచ్చినాయండి. మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి, అది కూడా బ్రహ్మంగారి మఠం, డైరెక్ట్ బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషం వేసింది. మరి కొంతమంది పాపం రైతులు ఏమండి మేము నష్టపోయామండి, మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి, మిరపకాయలు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఎండి మిరపకాయలు ₹1 అమ్ముతుందండి, అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమండి అందరికీ బాగుంది, మేము లాస్ అయిపోయామండి, మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు. అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ నొప్పి వచ్చిందండి, నడువు నొప్పి వచ్చిందండి, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నామండి అంటారు. వీటిలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? ఒకే ఒక్క పదం, ఒకే ఒక్కటిలా, అదే నరదృష్టి. మరి మనమేమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మంచి బట్టలేసి, మంచి చక్కగా మేకప్ వేసి, లిప్స్టిక్ వేసి, మంచి అందంగా తయారు చేస్తే చూడరమ్మా. అరే ఈ అమ్మాయి మగవాళ్ళు చూడడం సాగదా పక్కన పడేసేయండి. ముందు ఆడోళ్ళే అబ్బా ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది, కాస్ట్లీ చీరలు కట్టేసుకుంటుంది, ఇంత బంగారం, ఇలా నువ్వు బంగారం వేసుకుని వెళ్తే ఇలా నకసిక పర్యంతం చూస్తారు నిన్ను, కింద నుంచి పైదాకా మొత్తం బాడీ నుంచి అంత కింద వరకు. ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధనుని, పై నుంచి కిందకి ఇలా చూస్తుంది. కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఇదవుద్ది కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు, అది వేరే సంగతి అనుకోండి. ఆమె ఉద్దేశం ఏంటి, గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది, దాంతో పవర్ జుమ్ అని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్రకాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం. అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది నాయన. మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయాయి. సగం మంది జ్యోతిష్కులు, సగం మంది ప్రవచనకారులు వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసినాయి నాయన. వచ్చేస్తాయి అంతే, లైటింగ్, రేడియేషన్స్, కెమెరాలు, ఇగో చూడు మైకులు, అన్నీ హార్ట్లు కూడా పోతాయి అన్నమాట. అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా, మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది. అప్పుడు లోన్ నుంచి వీడికి ఇదా చెప్పేది, మేము ఇలాంటివి అంటారా, గురువుకే పంగనామాలు పెడతారా వీళ్ళు అని మనసు బాధపడుద్ది కదా. ఆ మనసు ఏం చేస్తుందంటే శపిచ్చేస్తుంది. ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది. అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది, మాటకే ఉంటుంది శక్తి, ఎనర్జీస్. ఇవన్నీ ఎనర్జీసే. ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు, వాడు కొత్త పెళ్లి కొడుకు
పొద్దు ఎరగడనే సామెత ఉంది. కొత్తగా పెళ్ళైనడు వాడు అసలు తల్లి మాట విండు, తండ్రి మాట విండు. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో, ఎవరైనా ఆయన జ్వరం ఉందని వచ్చి ఈ గదిలో పడుకోవాలని తండ్రి విడదీస్తాడు. పెళ్లి కూతురిని, కోడల్ని వేరే గదిలో పడుకోబెడతాడు. ఎందుకు? అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది, వీడు కూడా సిక్ అయిపోతాడని. జాండిస్, లివర్లో పోడాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఎనర్జీస్, బాడీ అంతా ఎనర్జీసే. మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి, 60 కూడా ఎక్కలేదండి, 48 దాటేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పనిచేయవు, ఆర్గన్స్ పనిచేయవు. అసలు ఈ తాగుళ్ళు, మందులు, సాఫ్ట్వేర్ అంటే మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి. ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. మకర రాశి అద్భుతమైన రాశి, నరఘోష తగిలేస్తుంది. మా ప్రిన్సిపల్ మేడం మొన్న అందంగా తయారయ్యారు, చాలా అందంగా ఉంటారు. మేడం యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాను. కానీ పాపం నరఘోష తగిలేస్తుంది మేడం. మొన్నటిదాకా ఏలినట్స్ అని ఉంది కదా, మరి కొంచెం లాగేస్తుంది. నౌ ద లాస్టర్ ఇన్ యువర్ ఫేస్ ఇట్స్ బ్లూమింగ్, ఇట్స్ అంతే కదండి. పువ్వు ఎలాగైతే వికసిస్తుందో ముఖం అలా వికసిస్తుంది అనమాట. కానీ మకర రాశి వాళ్ళు పాపం వీళ్ళని ఏ మాటగా మాట చెప్పుకోవాలా. కొంతమంది చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళు ఎగ్జిబిషన్ చేయరు. మా ప్రిన్సిపల్ మేడం ఉన్నారండి మాకు, ఆవిడ అందరికీ హెల్ప్ చేస్తుంది, తాట తీస్తుంది ఒక్కొక్కడిని. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎరగ తీసేసి రెడ్డింగ్ కిట్ రాసేసి ఇంకడికి మళ్ళీ లైఫ్ ఉండదు అనమాట, అలా చేసి పడేస్తారు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ టీచర్. ఇంకా నేను తిట్టేసి వదిలేస్తున్నాను ఆయన, మిమ్మల్ని తిట్టేస్తేనే బాధపడిపోతే ఎట్లా చెప్పు. మరి పోరంబోకుల మంత్రగాళ్ళు, చదువు సంజలు రాని మంత్రగాళ్ళు చెప్పి మీరు ఆచరిస్తుంటే తిట్టకపోతే నెత్తి మీద ఎట్టుకుంటామమ్మా. మాస్టర్లం, ప్రొఫెసర్లో ఏంటి వినాలే స్టూడెంట్. మాకే సలహాలు చెప్తాడు ఒకడు, ఏమండి సుత్తి ఎక్కువ ఉందండి, మ్యాటర్ లేదండి. ఏంట్రా మ్యాటర్ లేదు, రాశిఫలాలు కావాలరా నీకు? పోరంబోకు నాకు కొడక. కష్టపడాలి, చదవాలి. మీ కామెంట్స్ టీచర్లకే పెడతారా, మామూలు పంతులకు పెట్టినట్టు? ఎంత ధైర్యం, ఎంత కండక్ కావరం రా మీకు. ఐ డోంట్ టాలరేట్ యూ మై బ్రదర్, ఐ లవ్ యూ సో మచ్. క్రిటిసిజం పాజిటివ్గా ఉండాలి చక్కగా, అంతేగాని మీరు టీచర్లకే సలహాలు ఇచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ గాజులు దొరుకున్నాం అనుకున్నారా? సరే ఇప్పుడు అయినా సరే నువ్వు అన్నీ చేసినా సరే నేను చెప్తాను చూడు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో. ఇదిగో 10 లైట్లు పెడతారు, రేడియేషన్ వస్తుంది. ఇదిగో కెమెరాలు పెడతారు, ఇదిగో రేడియేషన్ వస్తుంది. ఇదిగో మైకులు పెడతారు, 10 AC. క్యాన్సర్ వస్తుంది మాకు, అతి త్వరలో పోతాం మేమందరం పైకి. పంతులు సగం మంది పోయారు. క్యాన్సర్ రేడియేషన్ తెలియదా నీకు? రేడియేషన్ వస్తుందని. మరి ఎంత త్యాగం చేసి నీ మంచి కోసం యాటిట్యూడ్ మార్చుకోరా బాబు అని చెప్తే నువ్వు మాకే కథలు చెప్తావు. పని చెయ్యు, ఇంట్లో పొరంబోకలా పడుకుంటావు, దుప్పటి కప్పుకొని. జీతాలు రాలేదు, నేను డబ్బులు రాలేదు, చెప్పింది జరగలేదు. ఎవ్వడరా, నేను చెప్పిందేరా జరుగుద్ది. ఈసారి ఎవ్వడైనా సరే బ్యాడ్ కామెంట్స్ చేస్తే తోలు తీసేస్తాను ఒక్కొక్కడికి. అందుకే కామెంట్స్ ఆఫ్ చేస్తాను అనుకోండి. ఇవన్నీ మాకు తెలుసురా రే. ఇప్పుడు నరఘోష పట్టేసింది, అయినా సరే మీ మీద ప్రేమతో చెప్తున్నాను నేను. ఈ మకర రాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక ప్లేట్ తీసుకోండి, నీళ్లు పోయండి, పసుపు, తర్వాత ఈ యొక్క శుద్ధ వేసి నీళ్ళల్లో చక్కగా ఎర్రగా అయిపోద్ది. కళ్ళుప్పు తీసుకోండి, కళ్ళుప్పు తీసుకొని చక్కగా దిష్టి తీయండి. దిష్టి తీసేసి అక్కడే మరి ఎదవ బుద్ధులు చూపించకూడదు. ఎలా పెట్టాలి మీరు? చెట్టు చాటుకెళ్ళి ఎవడో తొక్కని చోట వేయాలి. ఆ పొరంబోకులు, గురువులు లేనటువంటి వాళ్ళు, మంత్రగాళ్ళ పేరుతో ఉన్న బేవర్సన కొడుకులు చెప్పినట్టు 4 రోడ్ల మధ్యలో వేసేద్దాం, ఇతరులకు అంటించేద్దాం. వాళ్ళంటే చదువు లేదు వాళ్ళకి, ఇదే బతుకు తెరువు వాళ్ళకి. సొల్లుగోబులు చెప్తారు. మీరు అంతకంటే బేవర్సన కొడుకులు అయిపోకూడదు కదమ్మా. చదువుకున్న వాళ్ళు చెప్పింది వినాలా. టీచర్లు చెప్తే ఆనంది. మా టీచర్లు నన్ను తిట్టకపోతే, మాస్టర్ యు ఆర్ నాట్ స్కోల్డింగ్ మీ టుడే, కొట్టు మాస్టర్, తిట్టు మాస్టర్ అనేవాడిని. టీచర్ ఎప్పుడు తిట్టాలి నాయన. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, మా చాగంటి కోటేశ్వరరావు గారు మమ్మల్ని ఎప్పుడు తిడతారా అని చెప్తాను. మా గురువులు తిట్టరు కదా, తిట్టాల, కొట్టాలన్నమాట గురువు అనేవాడు. సరే చూద్దాం. ఇప్పుడు మీరేం చేయాలంటే మంచిగా పచ్చిమిరపకాయలన్నీ తీసి, ఆ తర్వాత నిమ్మకాయ ఇవన్నీ చేసి దిష్టి తీసేసి, కొంతమంది నాన్ వెజిటేరియన్ బ్యాచ్ ఉంటుంది, కోడిగుడ్లు తీసేయండి. తీసేసి ఎవరు తొక్కన చోట వేయాలి. ఆ గుడ్డు తిన్నానుకో పిల్లి పడాలి డమాల్ పైకి. తర్వాత చూడండి ఆ పిల్లి వస్తుందో రాదో, ఏదో డాన్ జరుగుద్ది, దానికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. మరి అలాగే ఇప్పుడు మా దోస్తున్నాడు, ఇప్పుడు మేము మూఢనమ్మకాలు ప్రోత్సహించాం. మరి ఇది ఎందుకు చెప్తున్నామండి? అరే బాబు నరఘోష ఉండదంటే నువ్వు నమ్మవుగా, చేతబడులు ఉండమంటే నువ్వు నమ్మవు, అఘోరిగాడు వశీకరణం చేతానికి వశీకరణాలు ఉండమంటే నువ్వు నమ్మవు.
మరి మా నాస్తికులు ఉన్నారు, మా ఫ్రెండ్స్, మా గోగినేని బాబు గారు, మా కృష్ణవేణి అక్క, మా సంధ్యక్క, మా ఇంకొకళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా భయపడతారు. మరి నా దిష్టి తీసినప్పుడు ఎవరన్నా మానవులు భయపడరా చెప్పు? మంచి చెప్తాం, మంచిగా ఉండండి రా అని. అంటే అవన్నీ చెట్టు చోట్న చక్కగా వేయండి, నడి రోడ్డు మీద వేయకుండా జాగ్రత్తగా ఇతరులకు అంటించేయకుండా ట్రాన్స్ఫర్ అయిపోతాయమ్మా. నరఘోష జాగ్రత్తగా వేసుకోండి అమ్మా. శుభం. కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు రాత్రులు చేయడం, కంప్యూటర్లు, రేడియేషన్లు, టీవీలు, గీవీలు, ఇవన్నీ ఆర్గన్స్ పనిచేయవు. మందాగడం వల్ల లివర్లు పనిచేయవు, అరుగుదల శక్తి పోద్ది. ఇవన్నీ ఎలాగైతే ఇవన్నీ ఎనర్జీస్. విన్నారమ్మా? తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే, ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటలు గంటలు మాట్లాడుకుంటారు. అందరికీ క్యాన్సర్ వచ్చేది, అందులో డౌటే లేదు. మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా? నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్ షిఫ్ట్ చేశాను. మా తెల్లారితే ఆ రేడియేషన్స్ వాటి మధ్యలోనే ఉంటాను నేను, నాకు తెలుస్తుంది అంతా. మరి గంటల గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా? ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లు ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి దిమ్మ తిరిగిపోద్ది. అలాంటి ఒక ఇంకొకటి ఏంటంటే, ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియనిటువంటిది. వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు, మీరేమో ఆనందంగా అవునా వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇందులో ఏ మొహమాటం లేదు. నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు, నన్ను నేను చెప్పిన దానికి ఎదురుకొండగా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు. ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, వద్దిపత్తి పద్మాకర్రావు, నండూరు శ్రీనివాస్ గారు, మా బెల్ట్ ఎట్టుకొని కొట్టేస్తే మా సత్యభామ జల్ల, వీళ్ళంతా మన బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు. ఇప్పుడు మనకు కొత్త జాబితాలో మా గురుగారు మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం. వాళ్ళంతా అంటే మంచి, వాళ్ళు మంచి చెప్తుంటే వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వంటారా బాబు అని మనం కూడా ఫాలో అవుతాం. మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా, తెలుసుకోవాలి కదా. అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవ్వరు అయినా సరే, ఏ పండితుడైనా, ఏ పురోహితుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా, ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా. కంటికి ఒక శక్తి ఉంటుంది. మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే, అబ్బా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు, ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నారు, మాకు ఎంత పొలం ఉంది, అంత పొలం ఉంది, అవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడాలు, ఎగ్జిబిషన్ చేసుకునేటువంటి చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు. అసలు మిమ్మల్ని నరఘోష అనేటటువంటిది మీకు మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట. కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు. ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అసలు చెప్పరు అనమాట. పనికిమాలిన సోదంతా చెప్తారు, పనికొచ్చేవి చెప్పరు అసలు. ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్, వీళ్ళని చాలా దూరంగా పెట్టేసేయాలి. నాకు 8 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి, ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడండి, బాధేస్తున్నాడండి, అర్థం చేసుకోవట్లేదండి, ఇలాగనమాట బుర్ర తినేసి అనమాట, మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దండి అంటూ. అలా 8 సంవత్సరాలు నెగిటివ్. రోజు ఏమంటే గురుమాదశలో పోతారులేమ్మా అన్నాం అనుకోండి, అమ్మ అలాంటివి అడగకూడదంటే, పంతులు నువ్వు కాకపోతే వేరే పంతులు చెప్తాడా అనేవారు. పంతులు అంటే నారికి చీరేస్తాను, ప్రొఫెసర్ని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది. ఇలాగా చాలామంది జనాలు ఉంటారనమాట. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్, వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు. కాబట్టి ఇటువంటి నరదృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు. దానికి విరుగుడికి మహాపండితులు బయలుదేరిపారనమాట. వీళ్ళంతా యూనివర్సిటీస్లో, ఐఐటీస్లోనూ అక్కడ పిహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు. వీళ్ళు నల్ల మిరపకాయలతో చేసేయండి, ఎర్ర మిరపకాయలతో చేసేయండి, పచ్చమిరపకాయలతో చేసేయండి, బూడిద గుమ్మడికాయలతో చేసేయండి, ఉప్పుతో చేసేయండి, నీళ్ళతో చేసేయండి, నిమ్మకాయలు కోసేయండి, ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో 4 రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు, ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు. ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అడిపోద్ది అంటాడు. బయట వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలి. అవన్నీ నరఘోషవి, నరదృష్టివి. దిష్టి తీయడం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారని పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్టులని తీయమంటారు. ఈ అన్నిటి వల్ల ఏం పోవు నరఘోషలో, నరదృష్టిలో. హిందువుల్లో తక్కువయ్యారని తుర్కోళ్ళ దగ్గరికి వెళ్ళి తూ 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 అని వేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి తాళ్ళు కట్టించుకుంటారు. వీటి వల్ల ఏం పోవమ్మా. అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి. పండితులను అడగాలి అవన్నీ ఎలా పోతాయని. కాబట్టి వీటి బాధలు ముందు మీరు చూపించుకోవడాలు, వాట్సాప్లు పెట్టుకోవడాలు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయడాలు, ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం, వాళ్ళకి దానాలు చేసుకోవడం,
వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాలేదు అనేటటువంటివి చూసుకోవాలి. గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు, భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం. బేతాళ గ్రహం, భూతాళ గ్రహం, భూత గ్రహం, ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం తెలుసుకుందాం. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఫాలో కాకపోతే మీకే లాస్, నాకేంటి. మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం. కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి 12 రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం. అమ్మా, నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం. అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పి సోది ఎక్కువ ఉందండి, లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని. ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు, తోలు తీసేసి చెప్పులకు కుట్టిచ్చేసుకుంటాను. బీ కేర్ఫుల్ స్టూపిడ్ ఫాలో. అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయం. ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ని బట్టి వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాలని అవన్నీ ఇతర ఫ్యాక్టర్స్ని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని, మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం. అది కూడా ఫ్రీగా చెప్తాం మేము. మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం. నొప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు. లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే.